ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 30-31 అధ్యాయాలు. మొత్తము 9వ స్కందంలోని 42వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 30-31 అధ్యాయాలలో సావిత్రి ధర్మరాజుల ప్రశ్నోత్తరములు, సావిత్రి ధర్మరాజును స్తుతించటము మనం తెలుసుకుంటాము. సావిత్రి అడుగుతున్నది, ధర్మరాజా, ఏ కర్మ చేస్తే పుణ్యాత్ముడైన మానవుడు స్వర్గమును లేక ఇతర లోకములను పొందుతాడు? ఈ విషయము నాకు దయతో చెప్పండి. ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు. పతివ్రత బ్రాహ్మణునకు అన్నమును దానము చేయు పురుషుడు శివలోకమునకు వెళ్తాడు. దానము చేసిన అన్నమునందు ధాన్యపు గింజలున్నన్ని సంవత్సరముల వరకు అతడక్కడ నివసిస్తాడు. అన్నదానమును మించిన ఇతర దానమేదీ లేదు, ఇక ఉండదు కూడా. దీని యందు పాత్రతను పరీక్షించు అవసరం ఉండదు, సమయమును చూచు అవసరము కూడా లేదు. సాధ్వి బ్రాహ్మణులకు కానీ దేవతలకు కానీ ఆసనమును దానము చేస్తే 1000 సంవత్సరముల వరకు భగవంతుడైన విష్ణులోకమునందు నివసించే సౌకర్యము ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణునకు పాలను కానీ ధేనువును కానీ దానము చేసినచో అట్టివాడు దాని శరీరమునందు ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని సంవత్సరములు గోలోకమున ప్రతిష్ఠితుడవుతాడు. గోదానము సాధారణ దినముల కంటే పర్వదినములందు 4 రెట్లు, తీర్థములందు 100 రెట్లు, నారాయణ క్షేత్రమున 1,000,000 రెట్లు అధిక ఫలము ఇస్తుంది. భారతదేశమందు నివసించు మానవుడు భక్తితోటి బ్రాహ్మణునకు గోదానమిచ్చినచో 1000 సంవత్సరముల వరకు చంద్రలోకమున ఉండటానికి అధికారి అవుతాడు. దుగ్ధవతియగు గోవును బ్రాహ్మణునికిచ్చిన పురుషుడు దాని రోమములు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు విష్ణులోకమందు ప్రతిష్ఠితుడవుతాడు. సుందరమును స్వచ్ఛమైన గొడుగును బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు 1000 సంవత్సరముల వరకు వరుణలోకమున ఆనందిస్తాడు. సాధ్వి దుఃఖితులకు బ్రాహ్మణునకు 2 వస్త్రములిచ్చినచో 10,000 సంవత్సరములు వాయులోకమందు అతనికి ప్రతిష్ట ప్రాప్తిస్తుంది. వస్త్రములతో కూడిన శాలగ్రామమును బ్రాహ్మణునకు సమర్పించు పుణ్యాత్ముడు సుదీర్ఘకాలము వైకుంఠమున ఆనందమును పొందుతాడు. మనోహరమైన దివ్యశయ్యను బ్రాహ్మణునికిచ్చినచో దీర్ఘకాలము వరకు చంద్రలోకమున ప్రతిష్ఠితుడవుతాడు. దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ దీపదానం ఇచ్చిన పురుషుడు అగ్నిలోకమున నివసిస్తాడు. భారతదేశమందలి మానవుడు బ్రాహ్మణునకు ఏనుగును దానమిచ్చినచో అట్టివాడు ఇంద్రుడు ఉన్నంతకాలము అతని అర్ధసింహాసనమున విరాజమానుడై ఉంటాడు. బ్రాహ్మణునకు గుర్రమును దానము చేసిన భారతీయుడు వరుణలోకమందు ఆనందమును అనుభవిస్తాడు. ఉత్తమ పల్లకిని దానము చేస్తే ఇదే ఫలము లభిస్తుంది. ప్రశస్తమైన ఉద్యానవనమును బ్రాహ్మణునికిచ్చినవాడు వాయులోకమునందు ప్రతిష్ఠితుడవుతాడు. విసనకర్ర అట్లాగే తెల్లని చామరమును బ్రాహ్మణునకు సమర్పించిన పురుషుడు వాయులోకమున సమ్మానితుడవుతాడు. ధనము రత్నములు దానము చేస్తే దీర్ఘాయుష్యు విద్వాంసుడు కాగలుగుతాడు. దాతయును దానిని స్వీకరించువాడు ఇరువురు వైకుంఠమునకు వెళ్ళిపోతారు. భారతదేశమందు నిరంతరము భగవంతుడకు శ్రీహరి నామమును కీర్తించినవాడు చిరంజీవి అవుతాడు. అట్టి వాణిని దర్శించినచో మృత్యువు పరిగిడిపోతుంది. భారతదేశమునందు పూర్ణిమ నాటి రాత్రి డోలోత్సవమును జరపటానికి ఏర్పాటు చేసిన విద్వాంసుడు జీవన్ముక్తుడవుతాడు. ఈ లోకమున సుఖములను అనుభవించి చివరికి భగవంతుడకు విష్ణుధామమునకు చేరుకుంటాడు. ఉత్తమ పల్గొనయందు ఉత్సవమును జరుపుకొనిన ఎడల దీనికంటే 2 ఫలము లభిస్తుంది. భారతదేశమునందు బ్రాహ్మణునకు తిలాదానము చేస్తే అట్టివాడు శివధామమునందు ఆదరణీయుడవుతాడు. దీని తరువాత ఉత్తమ కులమునందు జన్మించి చిరంజీవి అయి సుఖములను అనుభవిస్తాడు. రాగి పాత్రయందు తిలలను ఉంచి
దానము చేసినచో రెండింతల ఫలము లభిస్తుంది. యోగ్యురాలై సదాచార సంపన్నయైన కన్యను ఆభూషణములతో అలంకరించి వస్త్రముల నెడి బ్రాహ్మణునకు భార్యగా అర్పించినవాడు సుదీర్ఘకాలము చంద్రలోకమున ప్రతిష్ఠితుడవుతాడు. తరువాత నిశ్చితముగా గంధర్వలోకమునకు వెళ్ళిపోతాడు. అతని రాత్రింబవళ్ళు సుఖానుభవముతో గడుస్తాయి. దాని తరువాత వేలకొలది జన్మలందు అతనికి సాధ్వి, సౌభాగ్యవతి, సుకుమారి, ప్రియభాషిణి, సౌందర్యవతి అయిన స్త్రీ ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణునకు బాగుగా పండిన పండ్లను సమర్పించినవాడు ఇంద్రలోకమున సమ్మానితుడవుతాడు. తరువాత ఉత్తమ యోనియందు జన్మించి యోగ్యుడైన పుత్రుని పొందుతాడు. పండ్లతో కూడిన వృక్షములను దానము చేస్తే దాని మహిమ దీనికంటే 1000 రెట్లు అధికమని చెప్పబడినది. బ్రాహ్మణునకు కేవలము ఫలమును దానము చేసిన పురుషుడు చాలా కాలము స్వర్గమునందు నివసిస్తాడు. మరలా భారతదేశమందు జన్మిస్తాడు. భారతదేశమునందు నివసించు పురుషుడు అనేక ద్రవ్యములతో కూడిన రకరకములైన దానములతో నిండిన భవనమును బ్రాహ్మణునకు దానమిచ్చినచో తత్ఫలితముగా సుదీర్ఘకాలము దేవతల లోకమునందు నివసిస్తాడు. దాని తరువాత ఉత్తమ యోనియందు జన్మించి గొప్ప ధనవంతుడవుతాడు. సస్యశ్యామలమైన పంటతో కూడిన భూమిని భక్తితో బ్రాహ్మణునికిచ్చిన పుణ్యాత్ముడు నిశ్చితముగా వైకుంఠధామమున ప్రతిష్ఠితుడవుతాడు. ఉత్తమమైన గోశాలలను గ్రామమును దానమొసగిన మానవుడు వైకుంఠలోకమునకు వెళతాడు. ఉత్తమమైన ప్రజలు కలిగి బాగుగా పండిన పంటలతో అలరారు అనేకములైన పుష్కరిణులతో కూడిన ఫలములను కలిగి వృక్షముల చేత లతల చేత శోభిల్లు నగరమును బ్రాహ్మణునకు దానమిచ్చినచో అట్టివాడు చాలా కాలము వరకు కైలాసమునందు సుప్రతిష్ఠితుడవుతాడు. తరువాత భారతదేశమునందు జన్మించి రాజాది రాజు అవుతాడు. లక్షల కొలది నగరముల మీద అతనికి ప్రభుత్వం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. నిశ్చితముగా భూమండలమున కల సకల ఐశ్వర్యములు అతని వద్ద విరాజమానములై ఉంటాయి. అత్యంత ఉత్తమమైనవి కానీ మధ్యశ్రేణికి చెందినవైనా కానీ ప్రజలతో సంపన్నమైనవి వాసీకూప తటాకములు కలవి రకరకములైన వృక్షములతో శోభిల్లు 100 నగరములను బ్రాహ్మణునకు ఇచ్చిన పుణ్యాత్ముడు వైకుంఠ లోకమందు సుప్రతిష్ఠుడవుతాడు. ఇంద్రుడు స్వర్గమునందు సకల ఐశ్వర్యములతో సంపన్నుడై విలసిల్లునట్టుగా అట్టి పురుషుడు భూమండలమున శోభిల్లుతాడు. 1,000,000 జన్మల వరకు పృథివీ అతనికి సహకరిస్తూ ఉంటుంది. అట్టివాడు గొప్ప సామ్రాట్ అవుతాడు. తన సకల అధికారములను బ్రాహ్మణుల కొసగిన పురుషుడు 4 రెట్లు దీనికంటే అధిక ఫలమును పొందుతాడు. ఇందులో సంశయము లేదు. తపస్వి అయిన బ్రాహ్మణునకు జంబూద్వీపమును దానము చేసినవాడు నిశ్చితముగా 100 రెట్ల ఫలమును పొందుతాడు. జంబూద్వీపమును దానమిచ్చినవాడు సకల తీర్థములందు నివసించువాడు, వివిధములైన తపస్సులందు లగ్నమైనవాడు, శ్రేష్ఠ స్థలములందు నివసించువాడు, తన సర్వస్వమును దానము చేయువాడు, సకల సిద్ధులయందు పారంగతుడైనవాడు, భగవతి జగదంబను ఉపాసించువాడు మరలా ఈ జగత్తునందు జన్మించడు. అతని ఎదుటనే లెక్కలేనంతమంది బ్రహ్మలు వచ్చిపోతుంటారు. కానీ వీరు మాత్రము భగవతి యొక్క మణిద్వీపము అను పేరుగల ఉత్తమ స్థలమునందు ప్రతిష్ఠితుడై ఉంటాడు. భగవతి మంత్రము ఉపాసించు పురుషులు తమ మానవ జన్మను పరిత్యజించిన తరువాత జనన మరణ జరారహిత వైభవ సంపన్నుడవుతాడు. దివ్య రూపమును ధరించి భగవతి జగదంబ సేవయందు సంలగ్నమవుతాడు. వారికి సారూప్య ముక్తి ప్రాప్తిస్తుంది. వారు మణిద్వీపమునందు నివసిస్తారు. దేవతలు, సిద్ధులు, సమస్త విశ్వము వీరందరూ కూడా సమయానుకూలముగా నశిస్తారు. కానీ దేవీ భక్తులు ఎప్పుడు కూడా నశింపరు. జనన మరణములు, వృద్ధాప్యము వారిని సమీపింపలేవు. కార్తీక మాసమున శ్రీహరికి తులసిని అర్పించినవాడు 3 యుగముల వరకు భగవంతుని భవనమందు విరాజమానుడవుతాడు. తరువాత ఉత్తమ కులమున జన్మిస్తాడు.
నిశ్చితముగా భగవంతుని ఎడల అతనికి మనస్సులో భక్తి ఉదయిస్తుంది. భారతదేశమున నివసించు జితేంద్రియులైన పురుషులలో అతడు ప్రముఖుడవుతాడు. భూమండలమున సుప్రతిష్ఠుడవుతాడు. అరుణోదయ మధ్యకాలమున గంగయందు స్నానము చేసినవాడు దీర్ఘకాలము వరకు భగవంతుడకు శ్రీహరి మందిరమున ఆనందమును అనుభవించు సదవకాశము పొందుతాడు. తరువాత ఉత్తమ జన్మను పొంది భగవంతుడైన శ్రీహరి మంత్రమును ఉపాసిస్తూ శరీరమును ధరించి ఉంటాడు. మరలా సమయానుకూలముగా మానవ శరీరమును వదిలి భగవద్ధామమునకు వెళతాడు. అక్కడ నుండి మరలా పృథ్వీతలమునకు వచ్చు పరిస్థితి అతనికి ఏర్పడదు. భగవంతుని సారూప్యము పొంది అతడు ఆ స్వామి సేవ ఎందే సదా లగ్నమై ఉంటాడు. గంగయందు సర్వదా స్నానము చేయు పురుషుడు సూర్యునిలాగా భూమండలమున పవిత్రుడుగా భావించబడతాడు. ఇది నిశ్చితము. ఇతని పాదధూళితో పృథివీ అప్పటికప్పుడు పవిత్రమవుతుంది. అతడు వైకుంఠ లోకమున సుఖముగా నివసిస్తాడు. అట్టి తేజస్సంపన్నుడైన పురుషుడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. తాపసులందరూ అతనిని గౌరవిస్తారు. పరిమళాన్వితమైన జలమును దానమునరించిన వాడు కైలాసమునందు ఆనందిస్తాడు. తరువాత ఉత్తమ కులమునందు జన్మిస్తాడు. వాడు రూపవంతుడై సుఖి అయి శివభక్తుడై తేజస్వి అయి వేదాంగ పారంగతుడైన విద్వాంసుడవుతాడు. వైశాఖ మాసమునందు సత్తుపాత్రను బ్రాహ్మణునకు దానము చేసిన పురుషుడు శివమందిరమున ప్రతిష్ఠితుడవుతాడు. భారతదేశమందుండు ప్రాణి శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము సలిపినచో 100 జన్మల పాపము నుండి ముక్తుడవుతాడు. ఇందులో సంశయము లేదు. అట్టివాడు సుదీర్ఘకాలము వైకుంఠలోకమున ఆనందమును అనుభవిస్తాడు. తరువాత ఉత్తమ యోనియందు జన్మిస్తాడు. అతనిలో భగవంతుడకు శ్రీకృష్ణుని ఎడల భక్తి ఉత్పన్నమవుతుంది. ఇది నిశ్చితము. ఈ భారతదేశమునందే శివరాత్రి వ్రతము చేసినవాడు చాలా కాలము వరకు శివలోకమునందు ప్రతిష్ఠితుడవుతాడు. శివరాత్రి నాడు భగవంతుడకు శంకరునకు బిల్వపత్రము సమర్పించినవాడు అనేక యుగముల వరకు కైలాసమునందు సుఖముగా నివసిస్తాడు. మరలా శ్రేష్ఠ యోనియందు జన్మించి భగవంతుడకు శివునకు పరమ భక్తుడవుతాడు. విద్య, పుత్రులు, సంపదలు, ప్రజలు, భూమి ఇవన్నీ కూడా అతనికి సులభమవుతాయి. చైత్రమాసమున కానీ మాఘమాసమున కానీ శంకరుని పూజిస్తూ బెత్తమును చేతపట్టి రాత్రింబవళ్ళు నృత్యము చేసినవాడు లేక నెల కానీ అర్ధనెల కానీ 10 దినములు కానీ వారము కానీ దినము కానీ ఎన్ని దినములు చేసినా అన్ని యుగములు శివలోకమునందు సుఖముగా ఉంటాడు. కర్మ ఫలితముల గురించి సావిత్రితో యమధర్మరాజు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.